ఈ కథ వింటే మీకు కోపం కూడా వస్తుంది, బాధ కూడా కలుగుతుంది. కేవలం 3,000 కోసం 26 మంది ప్రాణాలు పోయాయి. ఇది పహల్గామ్ దాడి అసలు కథ. నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా నైట్ టీవీ ఛానల్. ఒక్కసారి ఊహించండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరో కేవలం 3,000 కోసం దేశాన్ని అమ్మేస్తే. పహల్గామ్ దాడిలో ఇది జరిగింది. ఈరోజు నేను మీకు చెప్పబోయేది మీకు ఇప్పటి వరకు ఎక్కడా వినని అస్సలు నిజం. ఇప్పుడు మనం పహల్గామ్ దాడి గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుకి ఆ దాడి జరిగి 1 సంవత్సరం పూర్తయింది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ దాడిని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఈరోజు 1 సంవత్సరం తర్వాత మీరు ఇంతవరకు వినని అసలు నిజాలు మీకు చెబుతాను. ఈ దాడి ప్రధాన నిందితులు ఎవరు? ఈ దాడికి బాధ్యులైన 4 ప్రధాన ఉగ్రవాదులు ఉన్నారు. 1 సాజిద్ భట్, లష్కరే తయ్యబా ఉగ్రవాది. పాకిస్తాన్లోని లాహోర్కి దగ్గర కుసూర్ ప్రాంతం. ఈ దాడికి మాస్టర్ మైండ్. దాడి చేసిన 3 హ్యాండ్లర్లను కూడా ఇతనే ఇప్పటికీ పాకిస్తాన్లోనే దాక్కొని ఉన్నాడు. నంబర్ 2 ఫైజల్ భట్, లష్కరే తయ్యబా, పంజాబ్, పాకిస్తాన్, మురీద్కే ప్రాంతానికి చెందినవాడు ఇతను. 3 హబీబ్, పాక్ ఆక్రమిత కాశ్మీర్, రావల్కోట్లో ఉంటాడు ఇతను. ఇక 4 హంజా అఫ్ఘానీ, లష్కరే తయ్యబా అండ్ రెసిస్టిక్ ఫోర్స్. ఈ 3 ఉగ్రవాదులను ఆపరేషన్ మహాదేవ్లో 2025 జూలై 28న శ్రీనగర్ దగ్గర దాచీగామ్ ప్రాంతంలో భారత సైన్యం ఎన్కౌంటర్లో హతమార్చింది. అంటే వారికి తగిన శిక్ష పడింది. ఇక ఆపరేషన్ వివరాలు మనం ఒకసారి చూస్తే 300 చదరపు కిలోమీటర్ల ప్రాంతం మొత్తం సెర్చ్ చేశారు. 93 రోజుల పాటు ఆపరేషన్ జరిగింది. వారి లొకేషన్ ట్రాక్ చేసి చివరికి ఎన్కౌంటర్ చేశారు. ఇది ఎంత పెద్ద ఆపరేషన్ అంటే వేలాది మంది పాల్గొన్నారు ఇందులో. ఈ ఆపరేషన్లో అత్యాధునిక దర్యాప్తు ఇంపార్టెంట్. ఈ కేసులో హైటెక్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. 3D మ్యాపింగ్, డ్రోన్లు, కెమెరాలతో DNA మ్యాచింగ్, బ్యాలిస్టిక్ ఫోరెన్సిక్, డిజిటల్ ఫోరెన్సిక్స్, ఇవన్నీ ఇంపార్టెంట్. ఉగ్రవాదుల మొబైల్లో ఏం దొరికాయి అంటే ఫొటోసు, వీడియోలు, స్పెషల్లీ మెటాడాటా, ఇవన్నీ కీలక సాక్ష్యమయ్యాయి. ఇక విచారణ ఎలా కొనసాగింది అంటే మొత్తం 1,013 మంది విచారణకు లోనయ్యారు. అందులో 543 మంది స్థానికులు, 117 మంది పోనీ ఆపరేటర్లు, 52 మంది టీ ఫుడ్ స్టాళ్ళు, 25 మంది టాక్సీ డ్రైవర్లు, 42 మంది ఫోటోగ్రాఫర్లను, ఇంకా అనేక మందిని విచారించారు. అంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రశ్నించారన్నట్టే. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఇప్పుడు మీ మనసును కదిలించే విషయం, పహల్గామ్లోనే ఉన్న మామ అల్లుడు ఈ జంట ఈ దాడిని ఆపగలిగేవారు. కానీ కేవలం 3,000 కోసం దేశానికి ద్రోహం చేశారు వీళ్ళు. వారు ఎవరు? 1 బషీర్ అహ్మద్,
2 పర్వేజ్ అహ్మద్. వీరు పోనీ ఆపరేటర్లు, అంటే గుర్రాలు నడిపేవారు. దాడికి ముందు రోజు ఏం జరిగిందో ఒకసారి మనం తెలుసుకుంటే, బషీర్ అడవుల్లో 3 ఉగ్రవాదులను చూశాడు. వాళ్ళు సహాయం అడిగారు. అతనికి అప్పుడే అర్థమైంది వాళ్ళు పాకిస్తానీయులు అని. అయినా కూడా వారిని పర్వేజ్ ఇంటికి కూడా తీసుకెళ్ళాడు. అక్కడ ఆయుధాలు దాచాడు, భోజనం కూడా పెట్టాడు. దీనికి బదులుగా 3,000 తీసుకున్నారు. కీలక మలుపు ఏమిటి అంటే, ఇందులో ఉగ్రవాదులు మాట్లాడుకున్నవి అమర్నాథ్ యాత్ర, సైన్యం క్యాంప్స్. ఈ సమాచారం పోలీసులకు ఇచ్చుంటే దాడి ఆగిపోయేది. దాడి ఎలా జరిగింది? బైసరన్ ప్రాంతంలో AK-47, M4 కార్బైన్స్ ప్లస్ గోప్రో కెమెరా. అప్పుడు దాడి ఎలా జరిగిందో మీకు కూడా తెలుసు. టూరిస్టులను అడిగారు, మతం పేరు చెప్పు, కల్మా చదువు. చదవలేని వారికి తలలో కాల్చేశారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా కిల్ జోన్గా మార్చారు. కొందరిని వదిలి మోడీకి చెప్పుకోండి అని హెచ్చరించారు కూడా. ఇందులో అంతర్జాతీయ లింక్స్ కూడా ఉన్నాయి, స్పెషల్లీ ఆయుధాల పరంగా. అమెరికా, చైనా, యూరోప్ నుంచి వచ్చాయి. అంటే పెద్ద అంతర్జాతీయ నెట్వర్క్ ఉంది ఇందులో అని మనకు తెలుస్తోంది. ఇది ఒక మాస్టర్ ప్లాన్. ఈ దాడికి పూర్తిగా ప్లాన్ చేయబడిందని మనకు కూడా అర్థమవుతోంది. సాజిద్ భట్ పాకిస్తాన్ నుంచి మొత్తం ఆపరేషన్ని నడిపించాడు. ఉగ్రవాద సంస్థలు అయిన లష్కరే తయబా, రెసిస్టెన్స్ ఫోర్స్ పేర్లు మారుస్తూ ఉంటాయి, కానీ సంస్థ మాత్రం ఒకటే. భారత సైన్యం 300 కిలోమీటర్ల ప్రాంతం వెతికింది, ఉగ్రవాదులను పట్టుకుంది, శిక్షించింది కూడా. కానీ హ్యాండ్లర్ ఇంకా పాకిస్తాన్లోనే ఉన్నాడు. మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఇది ఒక కథ కాదు, ఇది ఒక పాఠం. ప్రతి భారతీయుడు గుర్తుంచుకోవాలి. దేశ భద్రత మన బాధ్యత. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక విశ్లేషణతో మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు భారత్ మాతాకి జై. జై హింద్.